స్కీమ్స్ వస్తున్నాయి కదా, ఆసరా కానీ లేకపోతే అమ్మఒడి, పింఛన్లు, ఇటువంటి మీ గ్రామస్తులకు అందరికీ అందుతున్నాయా? అందుతున్నాయి సార్. ఆసరా అందుతుంది, పెన్షన్ అందుతుంది, అమ్మఒడి ఉందనుకోండి. పిల్లలు చదివించుకోవడం కానీ, ఈ చెయ్యత 40 సంవత్సరాలు కానీ ఏదో వ్యాపారం చేసుకోవడం, ఏదో పెట్టుబడి చేస్తున్నారు సార్. అది పెన్షన్లో అయితే కొంతమంది పోస్టుల్లో వేసుకుంటున్నారండి, కొంతమంది వ్యవసాయం మీద పెట్టుకుంటున్నారు. ఇక్కడ అంతా ఇంక వ్యవసాయమే కదండి. ప్రభుత్వం మాకు పెన్షన్ ఇచ్చేటప్పుడు గడతూరు గ్రామ పంచాయతీకి వెళ్ళి తీసుకునే. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అది? ఇక్కడ నుండి సుమారు 4 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఎలా వెళ్ళేవాళ్ళు మీరు ఇక్కడ నుంచి? ఇక్కడ నుండి అందరూ అంటే గ్రామానికి ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారైతే అయితే అంతమంది కలిసి నడిచి వెళ్ళేవాళ్ళం సార్. నడిచే, ఇంకా వేరే మార్గం లేదు సార్. మరి ముసలి వాళ్ళు అయితే? ముసలి వాళ్ళు కూడా నడిచి వెళ్ళేవాళ్ళం సార్. నడిచి వెళ్ళాల్సిన మార్గం సార్. వేరే ఎటువంటి అవకాశం లేదు సార్. అన్ని కష్టాలు పడి తెచ్చుకునేవాళ్ళు. అన్ని కష్టాలు పడి తెచ్చుకున్నారు. ఉదయం 6 గంటలకు వెళ్తే సాయంత్రం 3-4 గంటలకు వస్తాం సార్. అక్కడ నుండి సెక్రటరీ అంత టైం పడుతుంది. అక్కడ నుండి జీమాడ నుండి సెక్రటరీ గడతూరులో గ్రామ పంచాయతీలో తొందరగా వస్తే 3-4 గంటలు పట్టేది సార్. ఇప్పుడు తొందరగా రాకపోతే 5-6 గంటలు పడుతుంది సార్ రావడానికి. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు పెన్షన్లు ఎట్లా వస్తున్నాయి? ఈ ప్రభుత్వంలో అయితే మాకు గ్రామంలోనే పెన్షన్ వాలంటీర్ ద్వారా గ్రామంలోనే పెన్షన్ వస్తుంది, తెచ్చి ఇస్తున్నారు సార్. ఇంటికే తెచ్చిస్తున్నారు? ఇంటికే తెచ్చి. ఎన్ని గంటలకు ఇస్తున్నారు? మాకు పెన్షన్ అయితే 8-8:30కి